దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగం ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోహవు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అయితే నోహవు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోహవు కాలంలో దేవుడు ప్రళయాన్ని సృష్టించాడు. లోకం పాపముతో, అవినీతితో, అక్రమముతో నిండిపోయి దేవుడు తన సృష్టించిన సృష్టి మీదనే కోపగించుకొని ప్రళయం సృష్టించి అన్నింటినీ ముంచివేసి నాశనం చేసినప్పటికీ దేవుని యొక్క కృప వలన నోహవు తన కుటుంబం రక్షించబడింది. దేవుడు మనలను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. అది ఏ పరిస్థితి అయినప్పటికీ ఆయన కాపుదల మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. పాపము, అవినీతి, అక్రమము నిండినటువంటి లోకంలో నీవు జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుని కృప ఎల్లప్పుడూ నీకు తోడైండి నిన్ను కాపాడుతూ ఉంటుంది. నోహవు జీవిస్తున్నటువంటి సమయంలో కూడా ఆ లోకము భయంకరమైనటువంటి అవినీతితో, అక్రమాలతో, దేవునికి హేయమైన క్రియలతో నిండిపోయినటువంటి సమాజంలో నోహవు జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆ లోకాన్నంతటిని కూడా ముంచివేసినప్పటికీ దేవుడు తన కృప ద్వారా ఆ జల ప్రళయంలో మునిగిపోకుండా నోవాను తన కుటుంబాన్ని రక్షించాడు. మరి నిన్ను కూడా ఈరోజు ఈ భయంకరమైన లోకంలో మునిగిపోకుండా, ఈ భయంకరమైన శ్రమలలో కొట్టుకొని పోకుండా, ఈ భయంకరమైనటువంటి ప్రభావంలో, సమస్యల ప్రభావంలో, ఆపదల ప్రభావంలో, లోక విషయాలలో కొట్టుకొని పోకుండా దేవుని యొక్క కృప నిన్ను కాపాడుతోంది. మరియు నోవాను దేవుని కృప తీర్పు మధ్యలో నుంచి రక్షించింది. దేవుని తీర్పు అనేది ఆలస్యం కావచ్చు, కానీ అది తప్పకుండా వస్తుంది. దేవుడు నోవాను ఎలాగ రక్షించాడో అలాగే నిన్ను క్రీస్తులో రక్షించుకోవడానికి ఆయన తన రక్షకుడైనటువంటి క్రీస్తుని లోకానికి పంపించాడు. దేవుడు నిన్ను, క్రీస్తులో ఉన్న నిన్ను తన కృపనిచ్చి నోవాను ఏ రీతిగా కాపాడుకున్నాడో అలాగే కాపాడుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. క్రీస్తులో నిలిచిన వాడు సురక్షితంగా ఉంటాడని ఈ నోవాహు యొక్క చరిత్ర ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ లోకం మీదకి వచ్చేటువంటి నిత్య తీర్పు నుండి తప్పించుకోవడానికి నోవాహు ఏ రీతిగా ఓడ ద్వారా తప్పించుకున్నాడో అలాగే దేవుడు నీకు క్రీస్తు ద్వారా చేయబడినటువంటి విమోచన ద్వారా నిన్ను కూడా క్రీస్తు ద్వారా ఈ లోకంలో నుంచి, ఈ లోకం మీదకి రాబోయే ఉగ్రత నుంచి రక్షించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువును ఈ లోకానికి ఒక వారధిగా, ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ప్రజలను రక్షించడానికి ఆయన నోవాహు కాలంలో ఓడ ఎలాగైతే నోవాహును, వారి కుటుంబాన్ని రక్షించిందో ఆ ప్రళయం నుంచి, అలాగే దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని లోకంలోనికి పంపించి తన బలియాగము ద్వారా, తన నందు విశ్వాసం ఉంచడం ద్వారా వారిని రక్షించాలని, లోకంలోని ప్రజలను రక్షించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నోవాహు కాలంలో 40 దినాలు జలప్రళయం వర్షం కురిసి జలప్రళయం సృష్టించబడి లోకంలోని ప్రజలు ఏ రీతిగా నాశనం అయిపోయారో అలాగే ఈ భూమి మీదకి మరొకసారి రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి దేవుడు ప్రజలను రక్షించాలని ఆశపడుతున్నాడు. అందుకే క్రీస్తులో ఆయన విమోచన మార్గాన్ని ఈ లోకానికి ఇచ్చాడు. తర్వాత
దేవుని కృపలో కొత్త ఆరంభాన్ని సృష్టించాడు నోవాహు ద్వారా. నోవాహు ఆయన ఈ జలప్రలయం నుండి కాపాడటమే కాదు, నోవాహు ద్వారా దేవుడు ఒక నూతనమైన ఆరంభాన్ని, ఒక విధంగా చెప్పాలంటే నూతనమైన సృష్టిని భూమి మీద సృష్టించాడు. ఈ ప్రపంచానికి నూతనమైన ఆరంభాన్ని తీసుకుని వచ్చాడు దేవుడు నోవాహు ద్వారా. మరి నీ జీవితంలో కూడా దేవుని కృపలో నువ్వు నడిచినట్లయితే దేవుడు నిన్ను రక్షించటమే కాదు, నిన్ను కాపాడటమే కాదు, ఈ లోకంలో పడిపోకుండా నిన్ను తన చేయితో పట్టుకొని నడిపించటమే కాదు, కానీ నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు ఈ లోకంలో జరిగించడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. ప్రియమైన నేస్తమా, నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించటం ద్వారా ఆ రోజు జరిగినటువంటి జలప్రలయంలో నోవాహు చనిపోకుండా, నోవాహు కుటుంబం రక్షించబడటమే కాదు, నోవాహు ద్వారా ఈ ప్రపంచానికి ఒక నూతన సృష్టిని దేవుడు తీసుకుని వచ్చాడు. అలాగే క్రీస్తు ప్రభులో నీవు దేవునికి చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నట్లయితే ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందుల్లో నుంచి నిన్ను కాపాడటమే కాదు, నీ ద్వారా దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలను ఈ ప్రపంచానికి చేసి చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన నేస్తమా, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, రండి, నేను మిమ్మల్ని ఈ లోకంలో పడిపోకుండా నడిపించడానికి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను. నీ ఇరుకులలో, నీ ఇబ్బందులలో, నీ బాధలలో నేను నీతో ఉండి నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించాలని అనుకుంటున్నాడు. ఇప్పుడే నాతో కలిసి ఏకీభవించండి. ప్రియమైనటువంటి దేవా, నీవు ప్రేమించే వారిని ప్రభువా ప్రళయంలో నశించిపోకుండా నోవాహును వారి కుటుంబాన్ని కాపాడావు. అలాగే నన్ను, నా కుటుంబాన్ని నాయనా ఈ లోకంలో పడిపోకుండా కాపాడండి ప్రభువా. అయ్యా, ఈ లోకం ముంచేటువంటి ప్రళయంలా ఉంది ప్రభువా, ఈ పరిస్థితులు ముంచేటువంటి ప్రళయంలాగా ఉన్నాయి. వాటన్నింటి నుంచి నన్ను తప్పించమని హృదయపూర్వకంగా దేవుని కోరుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా నీవు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. నోవాహును వారి కుటుంబాన్ని ఎలాగైతే ఈ లోకంలో పడిపోకుండా, లోక ప్రళయంలో నశించిపోకుండా కాపాడావో, అలాగే ప్రతి బిడ్డని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ కృప చూపండి, నీ కృపలో కాపాడండి. లోకంలో పడిపోకుండా కాపాడటమే కాకుండా నోవాహు ద్వారా నూతనమైనటువంటి ఆరంభాన్ని సృష్టించావు ఈ లోకంలో. అలాగే వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో నూతనమైనటువంటి ఆరంభం జరుగులాగున, వారి ద్వారా అద్భుతమైన కార్యాలను జరిగించలాగున నీ కృప చూపమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.